రైతుగా అల్లకల్లోలంగా మారిన గల్ఫ్ దేశాల పరిస్థితులు దక్షిణాది కొబ్బరి రైతులను నడ్డివిరుస్తున్నాయి. కొబ్బరి సాగుపై ఆధారపడి బతుకుతున్న కోనసీమ ప్రాంతాల రైతుల బతుకులను తలకిందులు చేస్తున్నాయి. ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో కోట్లాది రూపాయల విలువైన కొబ్బరి నిల్వలు ఓడరేవుల్లోనే మూలుగుతున్నాయి. దీని ప్రభావం నేరుగా మార్కెట్లపై పట్టడంతో ధరలు భారీగా పతనం అయ్యాయి. మూలిగెనెక్కపై తాటికాయ పడ్డట్టు అటు ఎగుమతులు లేక ఇక్కడ అమ్ముడు పోక కొబ్బరి రైతులు కష్టాలు పడుతున్నారు. గల్ఫ్ యుద్ధం భారతదేశంలోని కొబ్బరి రైతులను తీవ్రంగా దెబ్బతీసింది. సముద్ర మార్గాలు మూసివేయబట్టంతో అంతర్జాతీయ మార్కెట్లో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. దేశంలోని పలు పోర్టుల్లో వేలాది టన్నుల కొబ్బరి ఉత్పత్తులు చిక్కుకున్నాయి. ఈ పరిణామాలతో అంబేద్కర్ కోనసీమ జిల్లా రైతులు, వ్యాపారులు భారీగా నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు దేశీయ మార్కెట్లో కొబ్బరికాయలకు డిమాండ్ తగ్గడంతో ధరలు పూర్తిగా పడిపోయాయి. 25 నుంచి 30 రూపాయల వరకు అమ్ముడయ్యే కొబ్బరికాయ ధరలు ఇప్పుడు 10 నుంచి 15 రూపాయలకు పడిపోయింది. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట గ్రామం. నా పేరు అప్పన కాళీప్రసాద్. నేను నీరికాయ వ్యాపారం చేస్తుంటాము. ఈ సంవత్సరము శ్రీరామనవమి, రంజాను పురస్కరించుకుని కొబ్బరికాయల్ని ఎక్కువ నిల్వ ఉంచారు. అంటే శివరాత్రి టైంలో కూడా, అంటే శివరాత్రి నుంచి శ్రీరామనవమికి కొబ్బరికాయని నిల్వ ఉంచుతారు. అంటే నెల రోజుల ముందు నుంచి కొబ్బరికాయలు స్టాక్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా చేయడంతో అనుకోని విధంగా యుద్ధం వచ్చింది. యుద్ధం వలన తగినన్ని ఎక్స్పోర్ట్లన్నీ ఆగిపోయాయి. ఆగిపోవడంతో ఆ కొబ్బరికాయ అంతా కూడా మళ్ళీ రాష్ట్రంలోనే వినియోగించుకోవాల్సి వచ్చింది. దాంతో డిమాండ్ సరిగ్గా లేకపోవడంతో బాగా మార్కెట్ డౌన్ వచ్చింది. ఈ యుద్ధం యొక్క ఏమైనా తొందరలో తగ్గిపోయినా కూడా రానున్నది వేసవకాలము, దాంట్లో పెద్దగా వినియోగం ఉండదు కాబట్టి ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ ప్రధానంగా కువైట్, దుబాయ్, సౌదీ, ఒమన్, ఖత్తరు, ఈ ఇరాన్ కూడా తక్కువగా వెళ్తాయి. ఈ అన్ని దేశాలకి బాగా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. రంజాన్ కూడా ఉండడంతో చాలా బాగా ఎక్స్పోర్ట్లు ఉంటాయి. ఇవన్నీ కూడా తమిళనాడు రాష్ట్రం నుంచి, ఆంధ్ర రాష్ట్రం నుంచి కొద్దిగా వెళ్తాయి. ఇవన్నీ బొంబాయి పోర్టులోను, చెన్నై పోర్టులోను, తూత్తుకుడి పోర్టు నుంచి ఎగుమతులు ఉంటాయి. ఈ బొంబాయి మార్కెట్లో మా నిల్వ ఉండిపోయిన కంటైనర్లో కొబ్బరికాయని అక్కడ వాసీ మార్కెట్లోకి ఇక్కడ కన్నా కొన్న రేటు కన్నా తక్కువ రేటుకి అమ్మడంతో అక్కడ వాసీ మార్కెట్లో చాలా తక్కువ రేటుకి సేల్ చేస్తున్నారు. దాంతో వాసీ మార్కెట్కి ఎప్పుడు ఉండే జనరల్ డిమాండ్ తగ్గిపోవడంతో ఇక్కడ ఎగుమతులు ఆగిపోయాయి. ఇక్కడ లోకల్ ఎగుమతులు అన్నీ, ఆ లోకల్ ఎగుమతులు ఆగిపోవడంతో రేట్లు బాగా తగ్గాయి. ఇవన్నీ ఎప్పుడు కుదురు పడతాయి అనేది తెలియకుండా ఉండడంతో వ్యాపారులు, వర్తకులు కూడా చాలా రైతులు కూడా బెంబేలు పడుతున్నారు. రైతుక యుద్ధ పరిణామాలు కొబ్బరి రైతులకు, వ్యాపారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. పోర్టులకు పంపిన కొబ్బరి ఎక్కడి వెనక్కి వస్తుందేమోననే భయం పట్టుకుంది. దేశీయ మార్కెట్లో అమ్ముకుందామంటే సరైన ధర లేదు. ఈ పరిస్థితులు రైతులు, వ్యాపారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు కూలీ రేట్లు పెరగడంతో వారి ఆందోళన మరింత తీవ్రతరమైంది. ఈరోజు కొబ్బరి ధర చూసుకుంటే చాలా పతనావస్థకి చేజారింది. దానికి కారణం ఏంటంటే మనకి యుద్ధ నేపథ్యంలో ఎగుమతి ఎక్కువ జరగకపోవటం వల్ల, ఇతర దేశాల్లో జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో మనకి సముద్ర మార్గం జరిగే కంటైనర్లు కానీ ఇవి కానీ ఆగిపోవటం వల్ల రైతుకు మద్దతు ధర లేక కొబ్బరి ధర మరీ దిగజారింది. దీనికి వరి పంటలాగా ఎలా స్థిరీకరించారో కొబ్బరి ధర కూడా ధర స్థిరీకరించాలని రైతులు కానీ అందరూ కోరుకుంటున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని రైతులు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎన్ఏఎఫ్యుడికి కేంద్రాలు ఏర్పాటు చేసి కొబ్బరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి నష్టాల నుండి బయటపడే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. యుద్ధం వల్ల భారత్ కొబ్బరి ఎగుమతులు 70% పడిపోయాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. నా పేరు పత్తి దొత్తులు అంటారండి. నేను ప్రస్తుతానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ డైరెక్టర్గా కొనసాగుతున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉక్రెయిన్ అమెరికా ఈ ఇరాన్ దాడుల్లో ఏదైతే సంక్షోభంలో కొబ్బరి కూరుకుపోయిందో దాని మీద ఎక్కువగా మరి ఏదైతే ఈవేళ మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చెప్పుకుంటున్నామో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏదైతే 13,559 కోట్ల రూపాయలు రైతు సంక్షేమానికి కేటాయించారు. చాలా సంతోషం. అదే రకంగా రైతు స్థిరీకరణ రేటు 500 కోట్ల రూపాయలు కేటాయించున్నారు కాబట్టి ఆ అమౌంట్ని ఎక్కువగా ఈ కొబ్బరి రైతులకి ప్యాక్ హౌస్లు 60%, 70% మీద ప్యాక్ హౌస్లు నియమిస్తే ఈ లోపల ఈ దళారీ వ్యవస్థని అరికట్టడానికి కొంతవరకు అడ్డుకట్ట వేయడానికి కుదురుతుంది అనేది మా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ ఎక్కువ నిల్వలు చేసుకోవడానికి వీళ్ళ దగ్గర ఆధారం లేక ఇవాళ 12 రూపాయలకి 13 రూపాయలకి కొబ్బరి అమ్మేసుకుంటున్నారు కొబ్బరికాయలు. అదే రకంగా కొనుక్కున్నటువంటి వాడు ఈవేళ ఓ 15 రోజులకో 20 రోజులకో ఈ సంక్షోభం నుంచి బయటపడిన తర్వాత ఆ దళారీ వ్యాపారస్తులకే ఎక్కువగా లబ్ధి పొందుతారు తప్ప ఈ పండించినటువంటి రైతు కింద పడిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ప్రధానంగా మేము కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి రైతుల్ని ఆదుకుంటారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాల దృష్ట్యా ఇప్పుడు ప్రస్తుతానికి రంజాన్ సీజన్లో కొబ్బరికాయ మంచి విపరీతంగా రేటు పెరుగుతుంది. అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి శ్రీరామనవమి పురస్కరించుకుని ఉగాది పురస్కరించుకుని కొబ్బరికాయలు ఈవేళ ఉత్తు రోజుల్లో తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈవేళ మంచి రేటు ఎక్కువే అమ్ముతుంది. అలాంటి పరిస్థితులు ఈవేళ లేకుండా తక్కువ పరిస్థితులు మరి అమ్ముకునే పరిస్థితి ఈవేళ రైతుకి ఏర్పడ్డది. కాబట్టి తక్షణ స్థిరీకరణ రేటుని ఈవేళ ఈ మార్కాఫెడ్ ద్వారాగా ఈ కొబ్బరికాయ కొనిపిస్తే రైతులకు వెసులుబాటుగా ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమలో 50,000 హెక్టార్లు కొబ్బరి సాగు జరుగుతోంది. ఈ సీజన్లో ఉత్పత్తి ఎక్కువ కావడంతో సమస్యలు మరింతగా తీవ్రతరం అయ్యాయి. ఈ సీజన్లో మంచి లాభాలు వస్తాయని ఆశించిన వ్యాపారులకు గల్ఫ్ సంక్షోభం గట్టి దెబ్బ కొట్టింది. విదేశాలకు వెళ్లాల్సిన నాణ్యమైన సరుకు పోర్టుల్లో నిలిచిపోవడంతో ఆ నిల్వలు స్థానిక మార్కెట్లో తక్కువ ధరకే విక్రయించాల్సిన దుస్థితి ఏర్పడిందని మార్కెట్ విశ్లేషకుడు అప్పన కాళీప్రసాద్ వెల్లడించారు. యుద్ధం సద్దుమణిగి ఎగుమతులు పునఃప్రారంభమైతే తప్ప కొబ్బరి మార్కెట్ మళ్లీ కోలుకునే సూచనలు కనిపించడం లేదు.